విధంగా మన పూర్తి మద్దతు మీ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ మన పెద్దలు మీరు లేక ఎన్నో ఇబ్బంది పడ్డాం సార్. మరి 10 సంవత్సరాల తర్వాత మన పాత 15 సంవత్సరాల అనుభవాన్ని ఈరోజు మేము కొత్తగా చూస్తున్నాం చెప్పారు. మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి వచ్చే 5 సంవత్సరాలు కూడా మేము పాత 15 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసుకున్నామో ఈ 5 సంవత్సరాలు కూడా మీతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఈరోజు బాగా ఆనందంగా ఉన్నాం. మరియు ఈరోజు కొన్ని విలేజ్ సమస్యలు అయితే గత ఎలక్షన్ గురించి చెప్పడం జరిగింది. పూర్ భూమిలో పట్టాలి కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. అలాగే ఇళ్ళది చాలా ఉంది, ఫార్మేషన్ రోడ్లది, ఇటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ చిన్న చిన్న సమస్యలకు మా మండల స్థాయిలో ఉన్న అధికారుల దగ్గరికి పోయితే కొంచెం మాకు సహకరించాల్సిందిగా చెప్పాలని. ఎందుకంటే ప్రతి చిన్నదానికి మీద రావాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అటువంటి కూడా చేస్తే వాళ్ళు కూడా ఇప్పటికీ మాకు ఏం చేయలే, సహకరిస్తుంది. ముందు కూడా ఇలాంటి సహకరిస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు సార్కు ఉన్న పెద్దలందరికీ శాలతో సన్మానం చేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తున్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శరెడ్డి సార్ గారికి మన యొక్క కృతజ్ఞతలు చేస్తూ మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు చేస్తూ నా యొక్క మరియు ఇంకా మన యొక్క ఏట్ కాలువ విషయం లోపలికి సహకారికి మద్దాపల్లి గ్రామానికి రావడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత సర్పంచ్ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ గారు మెంబర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి మాకు పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఇల్లు కట్టక చాలా బాధతో వాస్తవాలు ఎక్కడ పోయినా ఇల్లు లేక బాధపడతా ఉన్నాం. అవి గమనిస్తున్నాం కానీ పనులు చేయలేదు. ఇప్పుడే చెప్తున్నారు మాకు మొన్న ఎలక్షన్లప్పుడు శాంక్షన్ లెటర్స్ ఇచ్చినారు. కేవలం స్వార్థం కొరకు ఎక్కడ ఇల్లు కట్టేది లేదు, కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు. కనీసం చదువుకునే పిల్లలకు టీచర్లు ఎందరు ఉన్నారు, ఏం చేస్తున్నారు కూడా అడిగే పద్ధతి లేకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అప్పుడు కొందరు గవర్నమెంట్ భూములు ఇచ్చినా, అప్పుడు పట్టాలు ఇచ్చినా, మన సొంత భూములు కూడా ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ స్వార్థాల కొరకు ఒక హద్దు లేకుండా, లిమిట్ లేకుండా దాన్ని వాళ్ళ కొరకు పెట్టి ఏదో మనం గొప్ప చేస్తున్నామని మనందరి మంచిగా ఉన్నదా? దాన్ని చేతులు లేకుండా మంచిగా లేదన్నారు. ఏమమ్మా పట్టాలు వచ్చినాయా? లేబుల్ మరి ఆడవాళ్ళు కూడా ఇట్లా అంటే ఇంత ఇబ్బందికరమైన చేసిన తర్వాత కూడా ఇది కరెక్టా కాదా అని తెలుసుకునే నాతులు లేరు, తప్పుంటే చేసే నాతులు లేరు. కాబట్టి ఇవన్నీ ఒకటి చేసుకోవడానికి తప్పనిసరిగా మరి నిలబడుతుందో 2 నెలలు పడుతుందో అవన్నీ చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత నేను కూడా వస్తాను, మన తహసీల్ ఆఫీసులో కూర్చుంటాం. అవన్నీ ఒకటి ఎక్కడ కూడా మీ భూమి ఆయనకు వచ్చింది, ఆయన భూమి మీకు వచ్చినాయి, అవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేటట్టు చేసుకుందాం. ఇల్లు లేని వాళ్ళకి కూడా కొంత టైం పడుతుంది, ఇల్లు కూడా కట్టిద్దాం. అదేవిధంగా
మీకు ఇక్కడ తాగడానికి ఇబ్బంది ఉంటే గ్రామాల్లో అది చేద్దాం. ఉన్నాయా ఇబ్బంది? కానీ పాత స్కీములు ఉన్నాయా, నడుస్తున్నాయా లేవా? మంచిగా నడుస్తున్నాం కాబట్టి నడిపించుకోండి సార్. ట్యాంక్లెట్ ఊకే మిషన్ బదిలితే నీ కూడా కవరా బాబు, నాకు కమిషన్లో కూడా కట్టుకున్నా కానీ నీకెందుకు రా బాయ్? ఎడకెళ్ళి బంద్ చేస్తాయి. ఒక్కడు టాంకో ఈ టాంక్ ఉన్న దగ్గర ఏడవుతున్నాయి. అన్ని టెస్టులు చేయమని చెప్పిన ఆఫీసర్లకు మనము తాగేటందుకు మంచిగా ఖర్చు పెట్టి తెస్తున్నాం. ఇక్కడ కానీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి 15 రోజుల కోసం టెస్ట్ చేయండి. మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతానికి సరిపోతా ఉంది. నాకు తెలిసినంత మట్టుకు మన డిస్టిక్లో కేవలం 1 హెక్టార్ 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళు 1,45,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎట బతకాలి 2.5 ఎకరాలతో? అదేవిధంగా 2 నుంచి 4 ఉన్నవారు 60,000 ఉన్నారు. ఇవన్నీ మీకు తోడు ఏదైనా పని లేకుంటే కేవలం దాని మీద బతుకుడు కష్టం అనిపిస్తా ఉంది. నేను అప్పుడు ఆందోళన ఇంటుంటి 15-20 సంవత్సరాల కింద ఒక 4-5 కొబ్బరి చెట్లు పెట్టుకుంటే ఇంటి ఖర్చులు వెళ్తాయని. ఇక్కడ కూడా గేదెలు ఉన్న వాళ్ళకు కూడా కొంత పాల రేట్లు పెంచిపించి మన గవర్నమెంట్ ఏదైతే విజయ డైరీ ఉందో దాని ద్వారా ఈ దరిద్రులు కొందరు మనం తాగే పాలు కూడా మిక్సింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా అనలైజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద కేసులు చేసి మనం మీ పాలు సేకరించి మన ప్రభుత్వం చాలా చేస్తాం. ఒకటి చేసుకున్నాం. కానీ మీరు బాధలు ఉన్నారు, ఆశలు ఉన్నారు, తప్పేం లేదు. ఆయన సున్నోటి దొరికిండు మనకు. పోతే పని చేయకపోతే చేయకపోయా కానీ అన్ని బాకీలు పెట్టిపోయాడు. బాకీలు పెట్టిండా? వేస్తాడు పెడతాడు చూడు, అట్ట పెట్టిపోయాడు. ఈడు కేటీఆర్ మీరు చేసిన పనులకు ఎందులో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా మీరు ఓపిక లేక పెద్ద మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేసీరావు, కేటీఆర్ గారు ఒళ్ళు టంగు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైనా మాట్లాడితే మీరేం సాధించారు మేము చెప్తున్నాం. మేము కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం అడారైతుంటే మన మండలం లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాం, స్కూల్ రూములు కట్టుకున్నాం, పాలిటెక్నిక్ కట్టాం, మోడల్ స్కూల్ కట్టాం. ఈ దరిద్రుడు ఇంత ధరలు పెంచి ఇంత బడ్జెట్ ఉండగా ఏమి చెయ్యక ఇంకా మన మీద మాట్లాడతారు. మీరందరూ కేవలం మీ స్వార్థాల కొరకే మా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరు మళ్ళా ఎలక్షన్ ఆశని మర్చిపోవాలి. తప్పనిసరిగా మీకు వస్తుంది ఒకసారి పనిష్మెంట్ అయ్యే రోజులు వస్తాయి. మేము కూడా పనిష్మెంట్ అవుతారని చెప్తూ మరి మీరు అన్ని ఏదైతే ఫీజిబిలిటీ ఉన్నదో ఏదైతే మనం చందరు చేసుకుంటామో తప్పనిసరిగా చేస్తామని చెప్పి
సుదర్శన్ రెడ్డి గారి చేసి ఆశీర్వాదం కావాలని చెప్పి మనం చేస్తున్నాం. టీచర్లు ఉన్నారా? ఇలా లేరు. సెంటర్స్ కాదమ్మా, ఇప్పుడు మీరు ఏం చేయండి, 16 టీచర్లు వస్తే ఏమో బాబు అందరు కలిసి మాట్లాడుకోండి. మీరు చదివిస్తామంటే టీచర్లు ఇప్పిద్దాం. ఇప్పుడు స్కూల్ రూమ్లు అయితే ఉన్నాయి. సరే ఇంకా ఇండ్లు, పెన్షన్, ఆడపిల్లలకు ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు 2 అయినాయి, ఇంకా 2 ఈ నెలలో అయిపోతాయి. ఈ నెల అంటే వచ్చే నెల ఒక 30 రోజుల్లో కూర్చున్నా టైం లేదు. ఇప్పుడు ఇండ్లు వస్తాయి, మీ ఊరు ఇంత లోపలికి పెట్టుకొని ఒక్క పూట కాకుండా ఏమొస్తాయా మీకు? వీడికి వస్తే డీజిల్ పైసలు వెళ్తలేవు. ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున సన్మానం చేశారు. అదేవిధంగా నందిగామ గ్రామ కాంగ్రెస్ పార్టీ కూడా సన్మానం చేశారు. ఇల్లు ఇస్తారు ఈ సభ్యులకు, వాళ్ళకు పెన్షన్ వస్తే వాళ్ళకి ఫస్ట్. అర్థమైందా? జీతాలు తక్కువనే ఉన్నాయి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. పాపం ఇవ్వరు చేయని పనులు చేస్తారు. మనం చెప్పేస్తున్నాం వీళ్ళకు 4 రోజులు బదులు ఒక 5 రోజులు 6 రోజులు ఇచ్చేయాలి, కట్ చేయద్దు పైసలు జీతాలు. అది మొత్తం మండలో చెప్పేసి రేపు మనం ఇల్లు వచ్చినప్పుడు ముందు వాళ్ళిద్దరికి ఇవ్వదు, 2 3 లేని వాళ్ళకి అన్నీ ఉంటే ఇవ్వకుండా వాళ్ళకి అట్లా. ఎందుకంటే అందరికంటే బీద వాళ్ళు పని చేసేది బోర్డు ఎవరు తింటారు, కూడా తీస్తాడు. ఇప్పుడు రోడ్డు ఉడతాడా, ఓట్లు పట్టుకొని తీస్తాడు, అంతే కదా. మరి అసలు చూడాలి కదా పాపం. వాళ్ళు అయిపోయినాక మీకు ఓటు దొరకదు.